నమస్తే సార్, మీ పేరండి? సంతోష్ కుమార్ అనేసి. సార్, మీరు ఈ వైజాగ్లో ఇక్కడే ఉంటున్నారా? అవును సార్. ఒకసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? ఇటు పక్కన జగన్ గారు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? సార్, మాకి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పోయినసారి చూస్తే మొదలు ప్రభుత్వం కంటే ఇప్పుడు ఆ అప్పు ఎక్కువ చేసేసాడు జగన్. అందుకని ఫస్ట్ ఉన్నింది 55,000 కోట్లు ఉన్నింది, ఇప్పుడు 155,000 కోట్ల అప్పు ఉంది. అట్లనేసి ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఫ్యూచర్కి అన్నిటికి తెలుగుదేశం వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా సార్, మీకు ఎందుకని అంటున్నారు మీరు? సార్, పథకాలు అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి డీజిల్ రేట్ చూసుకోండి, లేదంటే ఇంకొకటి చూసుకోండి, ఏమిటికైనా రేట్ ఎక్కువ ఉంది. అదంతా పెట్టి మళ్ళీ అది మనకి అప్పు చేసి మనకే ఇస్తూ ఉండరు. అది అంత కరెక్ట్ కాదు కదా సార్. అంత వాళ్ళు ఇస్తూ ఉండారంటే జనాలు సోంబేర్లు అయిపోతున్నారు. వాళ్ళు డబ్బు ఊరికే ఎవరు ఇస్తే సోంబేర్లు అయిపోతున్నారు. మామూలుగా మనం చూస్తున్నాము. అట్లా ఇచ్చేది కరెక్ట్ కాదు కదా సార్. అదొకటి ఆప్షన్ ఉంది సార్. ఈ విశాఖపట్నం ఏరియాలో మీరు ఏం చేస్తుంటారు? మేము డ్రైవింగ్ సార్. డ్రైవింగ్ చేస్తుంటారు. సరే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది సార్? ట్రాఫిక్ దాని గురించి ఏం సమస్య లేదు సార్. ట్రాఫిక్ మామూలుగా ఉంటుంది, లేదంటే లేదు, దాని గురించి ఏం సమస్య లేదు. మామూలుగా జనాలు వచ్చేసి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ కొంచెం రౌడీలు రెడీ అయిపోయినారు. ఇట్లంతా ఉంది, రౌడీలు రుబాబు ఇవంతా ఎక్కువైంది. మొదలైతే బాగుండింది సార్, మొదలైతే బాగుండింది. అందుకని కంపెనీలు కానీ కొత్తగా ఏమన్నా ఇక్కడ ఉద్యోగాలు కానీ రావడం ఏమన్నా మీకు తెలుసు? ఏం లేదు సార్, ఏం రాలేదు సార్. సో మీ దృష్టిలో అయితే చంద్రబాబు గారు ఉంటే అన్నిటికీ బాగుంటుంది. ఆ రాజకీయంలో అనుభవం ఉంది కాబట్టి బాగుంటుందని మాకు అనిపిస్తుంది సార్. సార్, ఇక్కడ ఎంపీగా భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. భరత్ గారు తెలుసు కదా, తెలుగుదేశం తరఫున, వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ గారు చేస్తున్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? భరత్ గారే బెటర్ సార్. ఇంక మామూలుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు జగన్ వస్తే అమ్మేస్తాడు సార్ రాష్ట్రాన్ని, అంతే. దాంట్లో వచ్చేసి రెండో మాట్లేదు. ఇక అందుకనేసి తెలుగుదేశం పార్టీనే వస్తే బాగుంటుందని అనిపిస్తుంది.